Godspeed to the city street. హాయ్ అండి, నేను మీ పావని. అందరూ ఎలా ఉన్నారు? ముందుగా మీ అందరికీ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు అండి. సో నేనైతే పూజ ఎలా చేసుకున్నాను, డెకరేషన్ ఎలా చేసుకున్నాను అనేది ఈరోజు ఈ వీడియోలో చూపిస్తారు. మీరు కూడా చూసేయండి. శ్రీమాతే నమః. మనం ఫస్ట్ స్టార్ట్ చేసేటప్పుడు ఇలా ముగ్గు వేసుకొని స్టార్ట్ చేయాలన్నమాట. ముగ్గు, పసుపు, కుంకుమ ఇలా వేసుకొని స్టార్ట్ చేసి మంచిగా అంటే దేవుని తలుచుకొని స్టార్ట్ చేసినట్టు స్టార్ట్ చేయాలి కదా. సో అందుకని నేనైతే ఇట్లా ముగ్గు వేసేసుకొని పసుపు, కుంకుమ, అక్షంతలు అన్నీ వేసేసి మొక్కుకొని స్టార్ట్ చేయాలన్నమాట. సో ఇప్పుడు పూజ అయిపోయింది కదా. ఇప్పుడు స్టాండ్స్ అన్నమాట. సో ఈ స్టాండ్స్ నేను ఎప్పుడో తెచ్చి పెట్టుకున్నాను. సో ఇలాంటప్పుడు యూజ్ అవుతాయి అనేసి ఇప్పుడు ఈ స్టాండ్స్ ఇవన్నీ కూడా మనం సెట్ చేసుకోవాలి. ఈరోజు ఇది థర్స్డే రోజు ఆఫ్టర్నూన్ అనమాట నేను చేస్తుంది. సో ఈవినింగ్లో చేయొచ్చు, కానీ ఈవినింగ్ మళ్ళీ బయటికి వెళ్ళే పూలు, పండ్లు అన్నీ తెచ్చుకునేవి చాలా ఉంటాయి కదండి పూజ అంటే. సో అవి తెచ్చుకోవాలి కాబట్టి నేను ఇప్పుడే అన్నీ రెడీ చేసి పెట్టుకుంటున్నాను. సో ఇప్పుడు ఇవన్నీ కూడా సెట్ చేయాలి మనం ఇప్పుడు. సో బ్యాక్గ్రౌండ్ అయితే ఇలా వినాయకుడిది పెట్టుకున్నాను. అంటే వినాయకుడి తీసుకున్నాను. ఆవుదూడిదేమో పొడవుగా ఉండేది, ఇది వెడల్పుగా ఉండేది అనమాట. సో వెడల్పుగా ఉంటే అంటే వినాయకుడిది అయితే అన్నిటికీ యూజ్ అవుతుంది కదా అనేసి తీసుకున్నా. యాక్చువల్లీ నాకు తమలపాకులది కూడా బ్యాక్గ్రౌండ్ ఒకటి వస్తుంది కదా. సో అది దొరకలేదు నాకైతే, అయిపోయినాయి అన్నారు. సో ఈసారి ట్రై చేయాలి అలాంటిది. సో ఇప్పటికైతే ఇది పెట్టేసాను, ఇలా వచ్చింది. నేను ఈ శారీ తీసుకున్న యాక్చువల్గా కడదామనేసి, పటోలా శారీ ఇది. షిరిడి వెళ్ళినప్పుడు షాపింగ్ చూపించా కదా మీకు. సో షిరిడిలో తీసుకున్నాను నేను పటోలా శారీ ఒకటి కావాలి అనేసి. సో ఇది కడదామని ట్రై చేస్తున్నాను. చూడాలి ఎలా వస్తుందో ఏంటో. మా ఫ్రెండ్ వస్తాను అన్నారనమాట హెల్పింగ్కి అయితే. సో తను చాలా బాగా కడుతుంది. సో ఇది ట్రై చేస్తా కట్టడానికి అయితే. దీని బ్లౌజ్ ఇలా వస్తుంది అనమాట. దాని మీద హ్యాండ్స్కి ఇలా వచ్చి. సో చూస్తా ఎలా వస్తుందా ఏంటి అనేది. చూస్తున్నారు కదండి, ఓవరాల్గా అలంకరణ అయితే ఇలా వచ్చింది అనమాట. నేను కట్టేటప్పుడు అదంతా అయితే ఏం వీడియో తీయలేదండి. సో అంతా అయిపోయిన తర్వాత, కంప్లీట్ అయిపోయిన తర్వాత తీద్దామని తీసాను. సో శారీ మాత్రం చాలా బాగా కుదిరింది అమ్మవారికి. చూసారు కదా, ఈ రెడ్ కలర్ శారీ చూపించారు కదా, అది కట్టేశాను. సో దండ అవన్నీ కూడా తీసుకొని వచ్చి మంచిగా దండ, ఆభరణాలు అవన్నీ కూడా అమ్మవారికి అలంకరించాను అనమాట. సో పైన మనం కలశం పెట్టాం కదా, ఊరికి అమ్మవారికి కూర్చోబెడతాము. కింద అయితే కలశం పెట్టాము అనమాట. బ్లౌజ్ పీస్ అది పెట్టేసి. సో హ్యాండ్స్కి అయితే నా దగ్గర స్టోన్స్ వచ్చి ఉన్నాయండి, ఎప్పుడో తీసుకున్నాను. సో అలా పెట్టేశాను. సో అమ్మ, మా అక్క ఇద్దరు కూడా హైదరాబాద్ నుంచి వచ్చారు విజయవాడకి. ఇక్కడే చేసేసుకున్నాము నా దగ్గర. సో శారీస్ పెట్టేసుకున్నాం అనమాట. అంతా అమ్మవారిని అంతా రెడీ చేసిన తర్వాత ఆచమనం చేసి ఫస్ట్ మనం దేవుడి దగ్గర దీపం పెట్టుకోవాలి కదా. సో ఫస్ట్ దేవుడి దగ్గర దీపం చేసిన తర్వాత మనం బయట కూర్చోబెట్టిన అమ్మవారికి దీపం పెట్టుకోవాలంట. అంటే డైలీ ఎలా చేసుకుంటాం అలా రెగ్యులర్గా దగ్గర పూజా రూమ్లో పెట్టుకోవాలి. అక్కడ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం డెకరేట్ చేసి పెట్టుకున్నాం కదా అమ్మవారిని. సో అక్కడ కూడా దీపం వెలిగించేసి గౌరమ్మని చేసామన్నమాట. ఫస్ట్ గౌరమ్మని చేసి గౌరమ్మని పూజ చేయాలి ఫస్ట్. సో ఫస్ట్ గౌరమ్మ పూజ అయితే స్టార్ట్ చేసేసాను నేనైతే. తర్వాత వరలక్ష్మి వ్రతం బుక్ ఉంటుందన్నమాట. ఇది అందరికీ ఆల్రెడీ ఐడియా ఉండే ఉంటుంది బుక్. సో అందులో కథ ఉంటుంది. జస్ట్ ఎక్కువ ఉండదు, 2 pages అలా ఉంటుంది అనమాట. సో నేను అక్క పూజ చేసుకుంటూ ఆ కథ చదువుతున్నాము. భాషించుచుండెను. ఇట్లుండగా మహాపతివ్రత యందు వరలక్ష్మికి అనుగ్రహము కలిగిన ఒకనాడు స్వప్నమున ప్రసన్నమ. కథ అంతా అయిపోయింది అనమాట చదవడము. తోరణాలు కూడా కట్టేసుకొని చేతులకి కొబ్బరికాయ కొట్టేస్తున్నాం అనమాట అమ్మవారికి. సో కొబ్బరికాయ అంతా కొట్టేసి దేవుడికి నైవేద్యము, పూలు, పండ్లు అన్నీ పెట్టామని అమ్మవారికి చూపిస్తున్నాం అనమాట. సో ఇంకా పండ్లు, మనం చేసిన నైవేద్యాలు అన్నీ కూడా చూపియాలన్నమాట. చూపించిన తర్వాత హారతి ఇస్తూ ఉన్నాం అనమాట. సో నేను అక్క హారతి ఇస్తుంటే అమ్మ అయితే పాట పాడుతూ ఉంది, హారతి పాట. సో అక్కడ ఏం చేసాము మేమైతే నైవేద్యం చేసాము. పులిహోర, గారెలు, పూర్ణాలు, పెరుగన్నం, పానకం, వడపప్పు పెట్టేసాను అనమాట. మొత్తం 9 అంటే కొబ్బరికాయ వీటన్నిటితో పాటు మాకు 9 రకాలు అనుకున్నాను. 9 రకాలు అయితే అయినాయి అనమాట. సో ఇట్లా హారతి చేసిన తర్వాత ఇంకా అమ్మవారికి కూడా ఇచ్చేసి సో మేము కూడా హారతి అది తీసేసుకున్నాము. ఇప్పుడు వచ్చేసి ఇంకా చూసారు కదా అసలు ఎంత బాగా అలంకరించావో. అసలు పండ్లు 9 రకాలు చేసి నైవేద్యాలు 9 రకాలు పెట్టి అలా అమ్మవారికి ఫస్ట్ తాంబూలం ఇచ్చాను. సో పొద్దునంతా పూజ అయితే అయిపోయింది. పూజ అయిపోయిన తర్వాత ఇంకా ఈవినింగ్
పేరెంటం వాళ్ళు వస్తారు కదా, పేరెంటానికి నేనైతే రిటర్న్ గిఫ్ట్స్ తీసుకున్నాను. బట్ ఏం తీసుకోవాలా అని ఆలోచించాను అనమాట. యాక్చువల్గా నేను ఏదో యూజ్ అయ్యేటట్టు ఇవ్వాలా అని అనుకున్నాను. సో అందుకని యూజ్ అయ్యేటట్టు ఉంటుంది అనేసి ఇలా తీసుకున్నాను అనమాట. చూసారు కదా, ఇలా వస్తుంది. దీనికి పట్టుకోవడానికి కూడా వస్తుంది అనమాట లోపల ఇట్లాగా కదా. టెంపుల్కి ఒక కొబ్బరికాయ, పూలు అలా పెట్టుకొని తీసుకొని వెళ్ళొచ్చు. ఇంట్లో అయినా కూడా మంచిగా ఇలా పెట్టేసుకొని పూలు పెట్టి అలా పెట్టుకోవడం, అట్లా మల్టీపర్పస్గా ఉంటుందని నేను ఇలా తీసుకున్నాను. సో రిటర్న్ గిఫ్ట్స్ అన్నీ ఈవినింగ్కి రెడీ చేసి పెట్టాలి కదా. మామూలుగా మనం తాంబూలానికి ఏమి ఇచ్చేస్తాము, పసుపు, కుంకుమ అండ్ పండు, ఆకులు, బ్లౌజ్ పీసు, బ్యాంగిల్స్ పెడతాం కదా. సో నేను అక్క అవన్నీ అంతా అయిపోయిన లంచ్ అయిపోయిన తర్వాత ఇవన్నీ సెట్ చేసేసి ఒక దగ్గర పెట్టేసామన్నమాట. మనకి ఈవినింగ్ అడావుడు ఉండదు కదా. సో ఇంకా మా అక్కకు కూడా ఫస్ట్ అమ్మవారి దగ్గర పెట్టి తాంబూలం, తర్వాత మా అక్కకు కూడా ఇచ్చేసామన్నమాట బొట్టు పెట్టేసి. సో ఇంకా ఇచ్చేసిన తర్వాత కొంచెంసేపు లంచ్ అయ్యాక రెస్ట్ తీసుకున్నాము. తర్వాత ఇంక ఈవినింగ్ మళ్ళీ చాలా అందరూ వస్తూ ఉంటారు కదా బొట్టు తీసుకోవడానికి. సో అలా కమ్యూనిటీలో కొంతమంది అయితే పిలిచాను అనమాట. సో వాళ్ళు వచ్చి బొట్టు తీసుకున్నారు. తీసుకున్న ఇట్లా మనం మన ఇంటికి వచ్చినప్పుడు ఇవ్వాలి, మనల్ని పిలిచింటారు కదా, మనం వెళ్ళడము బొట్టు తీసుకోవడానికి. అలాగా అసలు ఆ రోజైతే 10:30 అయిపోతుంది అనమాట. వాళ్ళు రావడం, మనం వెళ్ళడము, అలాగా వాళ్ళ గ్యాప్లో మనం వెళ్ళి బొట్టు తీసుకోవడం వల్ల చాలా బాగా అనిపిస్తుంది అనమాట. సో ఆల్మోస్ట్ ఆ రోజైతే చాలా లేట్ అయిపోయింది. ఆ రోజే ఎప్పుడైనా ఎవ్రీ ఇయర్ అంతే కదండి ఇంకా. సో ఇలా అందరూ వచ్చి బొట్టు అది ఇస్తూ ఉన్నాను. సో మా ఇంటికి బాలముత్తైదు వచ్చారనమాట. సో చాలా మంచిది కదండి, తనకు కూడా బొట్టు పెట్టి గంధం పూసి తాంబూలం ఇస్తే చాలా మంచిది అంటారు కదా. సో మన ఇంటికి వచ్చి బొట్టు తీసుకుంటున్నారు అంటే వాళ్ళు లక్ష్మీదేవితో సమానం అనమాట. చిన్న పెద్ద ఏముండదండి, ప్రతి ఒక్కరికి కాళ్ళు మొక్కాలంటారు అసలు. ఎందుకంటే లక్ష్మీదేవితో భావిస్తాం కదా. సో అందుకని చెప్పాను కదా, బాలముత్తైదుకి కూడా మంచిగా బొట్టు పెట్టి గంధం పూసి పండు తాంబూలం ఇచ్చేసాను. సో ఇందాక చూయించింది మార్నింగ్ తీసినదండి. ఇప్పుడు నైట్ టైమ్స్ లైటింగ్స్ అవన్నీ వేసి తీసాను. అసలు ఎంత బాగొచ్చిందో, అసలు అలా కూర్చొని అమ్మవారిని చూడాలా అనిపించింది నాకైతే. అంత బాగా అనిపించింది. అంటే కట్టడం కూడా చాలా బాగా కుదిరింది అనమాట అమ్మవారికి. సో అంతా అయిపోయిన తర్వాత చేతులకు పసుపు పూసుకొని అమ్మవారిని కదిలిచ్చేసేయాలి. ఈరోజే కదిలిచ్చేసి దిష్టి తీయాలన్నమాట అమ్మవారికి. ఇట్లాగా నీళ్ళు వేసేసి కుంకుమ వేసేసి చిన్నవి ప్రమిదలు ఉంటాయి కదా, పువ్వొత్తి వేసేసి దిష్టి తీసేయాలన్నమాట. సో చూసారు కదా, ఈ సంవత్సరం మా ఇంట్లో వరలక్ష్మీ ఈ విధంగా చేసుకున్నామండి. మీరు ఎలా చేసుకున్నారు నాకైతే కామెంట్లో చెప్పేసేయండి. సో ఈ వీడియో నేను ఇంతటితో ముగిస్తున్నాను అండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్ అండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను.